నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఈరోజు ఎక్కడ చూసినా తెలంగాణలో వినిపిస్తున్న మాట ఆకునీరు మురళి. ఆకునీరు మురళి ఇచ్చిన రిపోర్ట్ ఎక్కడ చూసినా దీని గురించి చర్చ జరుగుతోంది. అసలు ఎందుకు ఆ రిపోర్ట్ బయటకు వచ్చింది అనే దాని గురించి ఎవ్వరూ మాట్లాడుకోవట్లేదు. దెర్ ఈజ్ సమ్ ఇంటెన్షన్స్, గుడ్ ఇంటెన్షన్స్ బిహైండ్ దట్ రిపోర్ట్ అనేది వినిపించే మాట. బట్ ఎందుకు కాంట్రవర్సీకి వెళ్ళిపోయింది? అసలు ఏం జరుగుతోంది? విద్యా కమిషన్ రిపోర్ట్లో ఏముంది? నేరుగా ఆయన అడిగి తెలుసుకుందాం. హీఈస్ విత్ అస్. ఈరోజు నేరుగా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆకునూరి మురళి గారు, వెల్కమ్ టు ఆర్టీవీ సార్. థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ ఐ నో కాస్త హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నారు, బట్ యూ హ్యావ్ కమ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ క్వశ్చన్, విద్యా కమిషన్ రిపోర్ట్ మీరు ఇచ్చినప్పుడు డిడ్ యూ థాట్ ఇది ఎంత కాంట్రవర్సీకి వెళ్ళిపోతుందని తెలుసా మీకు? అనుకున్నారా? టు బి ఫ్రాంక్ అనుకోలేదు. నేను కాంట్రవర్సీ అనను, ఇంత డిస్కషన్ డిస్కషన్. బట్ మేబీ వన్ సెక్ట్ నుంచి దే ఆర్ వెరీ అన్హ్యాపీ, అది అంత అన్హ్యాపీ అవుతారని కూడా అనుకోలేదు. సో బికాజ్ వీ ట్రై టు పుట్ ఆల్ ఫ్యాక్ట్స్. మేము ఎక్కడ అబద్ధాలు ఆడలేదు. ఓకే, దట్ మచ్ ఐఎమ్ 100% ఐఎమ్ షూర్. ఎక్కడ అబద్ధాలు ఆడలేదు. సో కొంతమందికి నచ్చవు, ఎప్పటికీ నచ్చవు. ఈ సొసైటీలో మీరు చాలా ఫ్రాంక్గా ఉంటే చాలా నచ్చవు చాలామందికి. అది సహజం, అది చాలా సహజం. అది ఎందుకంటే మనది చాలా హిటరోజీనియస్ సొసైటీ అండ్ మనది కొంచెము వెరీ సెల్ఫ్ సెంట్రిక్ సొసైటీ అండ్ కొంచెం మనకి సమాజం పట్ల చాలా సోషల్ కాన్షియస్ తక్కువ ఉన్నటువంటి సొసైటీ. ఓకే, తర్వాత ఇవన్నీ కూడా మన సొసైటీలో సహజం కాబట్టి న్యాచురల్గా కూడా కాన్సెన్సస్ అనేది జరగదు ఎప్పుడు కూడా. ఇంట్రెస్టింగ్. మీరు కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు, అఫ్ కోర్స్ రిపోర్ట్ ప్రిపేర్ చేసినప్పుడు వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? రిపోర్ట్ ఇవ్వకముందు మేము మా టీము ఒకటి చాలా కాన్షియస్గా అనుకున్నాము. మనము పిల్లలు, స్టూడెంట్స్ వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏది మంచి అవుతుందో, ఎలాంటి పాలసీ అయితే వాళ్ళకి మంచి జరుగుతుందో అలాంటి పాలసీ మనము రికమెండ్ చేస్తే బెటర్ అని మేమందరం అనుకున్నాము. అంటే ఎవరినో ప్లీజ్ చేయాలని, ఎవరినో డిస్ప్లీజ్ చేయాలని, అంటే ఎవరినో సంతోషపరచాలని, ఎవరినో బాధ పెట్టకూడదని అట్లాంటివి ఉండకూడదు. సో ఇది ఎందుకంటే వెరీ లాంగ్ టర్మ్ రిపోర్ట్. ఇది అంటే ఎట్లా ఉంటుందంటే, ఈ రిపోర్ట్ ఇప్పుడు వస్తే దిస్ మే బి రిలవెంట్, అంటే ఒక 15 సంవత్సరాల తర్వాత, ఒక 25 సంవత్సరాల తర్వాత కూడా రిలవెంట్గా ఉండాలి అనేది దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. సో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నో రిగ్రెట్స్, 100%. నేను ఇప్పటికీ రిపీటెడ్గా పేరా ఆఫ్టర్ పేరా చదువుతూ ఉంటాను. సో పర్ఫెక్ట్, అది కరెక్ట్గానే వచ్చిందనే నేను ఇప్పటికీ కూడా అనుకుంటున్నాను, మా టీం కూడా అనుకుంటుంది. ఓకే, రిపోర్ట్ ఇచ్చిన సందర్భం బికాస్ దాంట్లో 10+2 అంటూ ఉంటాం మనం సిబిఎస్ఈ భాషలో. ఇక్కడ 12th వరకు వెళ్తాం. ఓకే, ఇదేదో కొత్తగా బాగుంది, ఇది కొంతమంది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో వాట్ ఈస్ అంటే మీకేమనిపించింది ఆ టైంలో? బికాస్ ఇక్కడ మన స్టేట్ ప్రకారం చూసుకున్నప్పుడు ఒకప్పుడు 7th క్లాస్కి పబ్లిక్ ఉండేది, దాని మీదే కాస్త ఇబ్బంది అనిపించినప్పుడు తీసేసి 10th పర్మిట్ చేశారు. ఇప్పుడు 10th ఎగ్జామ్ రాసిన వాడికి 11th కావచ్చు, 12th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కావచ్చు, వాడికి ఆ భయం లేకుండా పోతుంది. అండ్ ఇప్పుడు 12th వరకు తీసుకువెళ్ళిపోతే వాడికి ఆ భయం ఉండి ఒక కెరియర్ మధ్యలో ఆగిపోతాడేమో, ఒక భయం అనేది బిల్డప్ అయింది. సో మీరు ఎలా జడ్జి చేయగలిగారు దాన్ని? అంటే ఇందులో మేము ఇచ్చిన వాటిలలో నిజానికి నథింగ్ న్యూ, అంటే ఏదో కొత్తదనంగా చేసింది ఏమీ లేదు ఇందులో. అవును, ఇదంతా కూడా ప్రపంచంలో రకరకాల దేశాలు, మన దేశంలో రకరకాల రాష్ట్రాలలో, తర్వాత మనకి ఏది రిలవెంటో అవన్నీ దృష్టిలో పెట్టుకొని రికమెండేషన్ చేసింది తప్ప ఏదో కొత్తగా ఆవిష్కరించింది ఏం లేదు నిజానికి. అంటే ఉదాహరణకి మనకి 28 రాష్ట్రాలలో ఒక 4-5 రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాలలో కూడా 11వ తరగతి 12వ తరగతి మనం ఇంటర్మీడియట్ అంటాం కదా, ఇవి పార్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ స్కూల్. ఇప్పుడు మీరు కేంద్రీయ విద్యాలయాలు తీసుకోండి, లేకపోతే ఇప్పుడు ప్రైవేట్గా ఉన్నటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కావచ్చు, లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, లేకపోతే ఎనీ ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, సో లేకపోతే ఎనీ ఒక మంచి ప్రైవేట్ స్కూల్ కావచ్చు. సో అన్ని చోట్ల కూడా ఎక్కడైనా కానీ ఈ 11, 12 అనేది స్కూల్లో పార్ట్ ఉంటుంది. అవును, ఓన్లీ మన దగ్గరనే దాన్ని ఇంటర్మీడియట్ అని చేసి మధ్యలో దాన్ని బైఫర్కేట్ చేశారు. కాలేజ్ అని ఒక ఫీల్ ఇచ్చాము. ప్రతి దేశంలో కూడా ఆల్మోస్ట్ అన్ని దేశాలలో ఈ 11, 12 అనేది పార్ట్ ఆఫ్ స్కూల్ సిస్టమ్. సో అందుకని మేమేం కొత్తగా చేయలేదు.
సో ఇది చేయడం మూలాన చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, నష్టాలు ఏం లేవు. యాక్చువల్ అదే అడగాలనుకున్నాను, ఎందుకంటే ఇంతవరకు 10th అంటే మనకి స్కూల్, 11th ఐ మీన్ ఇంటర్మీడియట్ అనేది కాలేజ్, చేంజ్ ఓవర్ ఏదో నేను ఒక పెద్దవాడిని అయిపోయిన భావన. బట్ ఏం చేంజ్ ఓవర్ మీరు ఇక్కడ చూద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఈ సిస్టమ్ చేంజ్ ద్వారా? అంటే మనకి ఏమవుతుందంటే అండి, 10వ తరగతి తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలకి ఇంటర్మీడియట్ పోవాలంటే స్కూల్ దాటిపోవాలి. ఓకే, చాలాసార్లు ఆ ఊరు కూడా దాటిపోవాలి. అవును అవును. సో దాని ద్వారా డ్రాప్ అవుట్స్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏం చేస్తున్నారంటే, పేరెంట్ యొక్క పిల్లకి పాపకి ఎట్లా ఉన్నా కానీ మైండ్లో చదువుకోవాలని ఉన్నా ఒక తల్లిదండ్రులకి ఒక ఆప్షన్ ఇస్తున్నారు మీరు. అంటే నేను ఇక్కడ ఆపొచ్చు పిల్లని, సో పిల్లని ఆపేసి పెళ్లి చేయొచ్చు, సో ఇంకా చాలులే చదువు, ఆడపిల్లకి ఎక్కువ చదువు ఎందుకు. సో ఆడపిల్లకి కాకుండా మగపిల్లగా కూడా ఛాయిస్, తల్లిదండ్రులకు ఛాయిస్, అబ్బాయికి ఛాయిస్. సో ఇక్కడ కాస్త సరిపోతుందేమో, ఇంకా చాలులే అట్లాంటి ఒక భావనలు రావడానికి ఉండడం మూలాన మనకి డ్రాప్ అవుట్స్కి ఎక్కువ అవకాశం ఉంది. అంటే డిడ్ యూ సీ ఎనీ చేంజ్ అండి? ఏదైనా స్టేట్ ఎగ్జాంపుల్గా తీసుకొని ఇది మనకి ఇలా ప్రొడక్టివిటీ చూపించే ప్రయత్నం అయితే, లేకపోతే ఏదైనా స్టేట్ ఆర్ ఏదైనా కంట్రీ? అయ్యో Please. చెప్తాను నేను, అన్ని దేశాలలో కూడా ఓకే, మోస్ట్ ఆఫ్ 12 వరకు అట్లా అట్లా ఆపకుండా వెళ్ళిపోతుంది ఎడ్యుకేషన్. ఓకే, గాట్ ఇట్. సో మనకి నేను చెప్పిన 28 రాష్ట్రాల్లో కూడా సుమారుగా 22 రాష్ట్రాలలో అట్లా ఆపకుండా ఎడ్యుకేషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మీరు స్కూల్ అన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు 6 నుంచి 10 వరకు హై స్కూల్ ఉంది. అవును. ఏ తల్లిదండ్రులు పిల్లలు కూడా 8 దగ్గర ఆపరు, 9 దగ్గర ఆగరు. ఎందుకంటే స్కూల్ 10 వరకు ఉంది కాబట్టి 10 వరకు అందరికి 100% 10 వరకు వెళ్ళిపోతారు. అవును. అట్లాగే 11, 12 కూడా స్కూల్లో భాగంగా ఉంటే ఈ ఆలోచన రాదు. సో 11, 12 వరకు ఆటోమేటిక్ వెళ్ళిపోతారు, సమస్యనే లేదు అది. ఓకే. సో ఈ అనుభవం అనేది కొత్త ఆవిష్కరణ కాదు, అన్ని చోట్ల ఉన్నదే. సో దీనివల్ల డ్రాప్ అవుట్స్ తగ్గుతుంది, సో పిల్లలకి కంటిన్యూటీ ఉంటుంది. సో వాళ్ళు మళ్ళీ టీసీ తీసుకొని మళ్ళీ వేరే ఊరికి పోయేది అన్నీ ఉండవు. ఓకే, అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. బట్ ఇంతవరకు బాగానే ఉంది. అంటే ప్రైవేట్ స్కూల్స్ అంటే పోనీ అవి వాళ్ళకున్న ఫండింగ్స్తో దేంతో ఇంప్రూవ్ చేసుకోగలరు. బట్ వాట్ అబౌట్ మన పబ్లిక్ సెక్టర్, లేకపోతే మన గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్కి ఇబ్బందిగా వాళ్ళని అడ్వాంటేజ్ చేయాలి, ఇన్ఫాక్ట్ టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, లెక్చరర్ స్థాయి తీసుకెళ్ళగలగాలి, హర్డిల్స్ ఫేస్ చేయమా? ఫస్ట్ నేను ఇందాక ఒక విషయం చెప్పాను, Yes, sir. పిల్లలకు బెనిఫిట్ అవుతుందా కాదా. ఓకే. సో పిల్లలకు బెనిఫిట్ అవుతుందంటే ప్రభుత్వాలు, స్టాఫ్, టీచర్లు అందరూ కూడా అడ్జస్ట్ కావాలి దానికి. ఓకే. అంతేగాని టీచర్లకి, ఎంప్లాయీస్కి, ప్రభుత్వానికి అనుకూలంగా డెసిషన్స్ కాదు. ఓకే. సో ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ హ్యావింగ్ సెడ్ దిస్, ఏ టీచర్లకు కూడా అసౌకర్యం జరగదు. ఇట్స్ ఎ విన్ విన్ థింగ్. సో ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్సు, సో 11th, 12th చెప్పనివ్వండి, నో ప్రాబ్లం. సో అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి టీచర్లు, హై స్కూల్ టీచర్లు, మా స్కూల్ అసిస్టెంట్స్ అంటాము, వాళ్ళు 6th నుంచి 10th వరకే చెప్పనివ్వండి. సో అట్లాగే ఎస్జిటి అంటాం, ప్రైమరీ స్కూల్ టీచర్స్, సో వాళ్ళు 1st నుంచి 5th వరకే చెప్పనివ్వండి, ఏం మార్చాల్సిన అవసరం లేదు ఇందులో. సో ఓన్లీ సమ్ లాజిస్టికల్ అడ్జస్ట్మెంట్, ఒక హ్యూమన్ రిసోర్సెస్ అడ్జస్ట్మెంట్ అవుతుంది తప్ప ఇక్కడ నో లూజర్. ఓకే. ఇంకొక లాభాలు ఏంటంటే, ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మనకి 4 రకాల ల్యాబొరేటరీస్ ఉండాలి. సో ఉదాహరణకి బయాలజికల్ సైన్సెస్లో జువాలజీ, బాటనీ ఉండాలి. సో ఫిజికల్ సైన్సెస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. అంటే ఇంకా కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి, ఇంగ్లీష్, అది వేరే. నేను చెప్పేది సైన్స్ ల్యాబొరేటరీస్. ఈ 4 అనేది ఇప్పుడు జూనియర్ కాలేజ్లో కూడా ఎక్కడా ఫంక్షనింగ్ లేవు, టు బి ఫ్రాంక్. తక్కువ కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజ్లో, ఈవెన్ నారాయణ చైతన్యంలో కూడా ఇవి ఆపరేషన్లో లేవు, ఏదో మొక్కుబడిగా ఉన్నాయి అంతే. ఈ 4 ల్యాబొరేటరీస్ మనం ఇప్పుడు స్కూల్లో పెట్టినట్లయితే 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు కూడా ఈ 4 ల్యాబొరేటరీలు అందరికీ ఉపయోగపడతాయి. సో దట్ ఇస్ వన్ గుడ్ అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్, లైబ్రరీ పెట్టామనుకోండి. సో ఇప్పుడు మనము ప్రైమరీ స్కూల్కి ఒక లైబ్రరీ, హై స్కూల్కి ఒక లైబ్రరీ, జూనియర్ కాలేజ్కి ఒక లైబ్రరీ పెట్టే బదులు ఒకటే లైబ్రరీ పెట్టగలిగితే మనకి, సో చక్కగా అందరు పిల్లలు కూడా ఆ లైబ్రరీని కామన్ సర్వీస్గా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 5,000 పుస్తకాలు పెడితే, ఒక లైబ్రరీని పెడితే, సో దట్ ఈస్ ఏ ఎక్స్ట్రా సర్వీస్, ఎడ్యుకేషనల్ సర్వీస్ టు ది చిల్డ్రన్, ఫర్ ఆల్ దీస్ చిల్డ్రన్. సో అదొక అడ్వాంటేజ్. ఓకే. సో అట్లాగే ఇప్పుడు మీరు జూనియర్ కాలేజ్ చూడండి, ఐ డౌట్ ఈవెన్ ఒక్క జూనియర్ కాలేజ్ కన్నా కానీ 1, 2 ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, 5, 10 ఉండొచ్చు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేవు మెజారిటీ. ఓకే. సో ఇప్పుడు మనము ఈ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ పెట్టగలిగితే ఇలాంటి స్కూల్లో అందరు పిల్లలకి యాక్సెస్ ఉంటుంది. అట్లా ఇంకా నేను చాలా చెప్పగలను. సో ఇలాంటి ఒక లాంగ్
అంటే ఒక మంచి స్కూల్, బిగ్ స్కూల్ అనే కాన్సెప్ట్ పెట్టగలిగితే. మీరు ల్యాబొరేటరీస్ అన్నప్పుడు నేను రీసెంట్‌గా ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఐ నో హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్ టు స్పీక్ ఆన్ కెమెరా. ల్యాబొరేటరీ మరి ముఖ్యంగా వాళ్ళ ల్యాబొరేటరీ విషయంలో ఒక ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి. ప్రాక్టికల్ అండ్ థియరీ ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటారు. Practical exam. ప్రాక్టికల్ ఎగ్జామ్. వాటికి ఇన్నాళ్ళు కాస్త చూసి చూడనట్టుండేది. బట్ ఇప్పుడు అలా లేదు. చాలా టఫ్ చేశారు అని చెప్పి ఈ ఇయర్ అది జరిగిందనేది వినిపించే మాట. అండ్ అట్ ద సేమ్ టైం రిటర్న్‌లో కావలిస్తే రిటర్న్‌లో కాస్త ఆలోచించి, ఎందుకంటే అక్కడ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి కాస్త ఆలోచించి వెళ్ళండి అన్నారు. ఎందుకు ఇక్కడ ఇప్పుడు బిగించారు? అదేదో ముందు చేస్తుంటే ముందే కాలేజెస్‌కి వార్నింగ్ ఇచ్చినా లేకపోతే చేసున్నా పిల్లల్లో ఇంకా నాణ్యత ఉండేది కదా అనే పాయింట్ నాకు రైజ్ అయింది. హౌ ఫార్ విల్ యూ జడ్జ్ దీస్ థింగ్స్? ఎస్, ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నుంచి ఈ ల్యాబొరేటరీస్ ప్రాక్టికల్ టెస్ట్ అనేది మా కృష్ణ ఆదిత్య కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆయన ప్రస్తుత కొత్త గవర్నమెంట్లో పెట్టిన విధానం అది. సో ఆయన సీసీ కెమెరాలు పెట్టారు. ల్యాబొరేటరీ నిజంగా ఎగ్జామ్స్ అవుతున్నాయి కానీ సీసీ కెమెరాలు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెంటర్స్ని, సో ఇక్కడ ఆయన ఆఫీస్లో ఒక అనుసంధానం చేసి, సో అక్కడ ఒక మానిటరింగ్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసి, నేను కూడా చూసాను వెళ్ళి, చాలా చక్కగా అవుతుంది. దాంతో అందరు సర్దుకున్నారు. లేకపోతే అంతకుముందు అసలు ప్రైవేట్ కాలేజీలలో కూడా అదొక నామకే వాస్తే అయిపోయింది తప్ప నిజంగా స్ట్రిక్ట్గా జరగలేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే నిజంగా కూడా గవర్నమెంట్ అనుకుంటే సో ఒక స్ట్రిక్ట్గా మనం కొన్ని పెట్టగలిగితే అందరూ ఫాలో అవుతారండి. కానీ మీరు అల్లాటప్పగా వదిలిపెట్టేస్తే సో అది చాలా డైల్యూట్ అయిపోయి సో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందదు. ఓకే. సో తద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడైనా కానీ అది ప్రీ ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, సీనియర్ సెకండరీ కావచ్చు, ఎక్కడైనా కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ దొరకకపోతే ఆ పిల్లలకి డెఫినెట్గా ఒక లెర్నింగ్ లెవెల్స్ కింద పడిపోయి సో వాళ్ళకు ఉన్నటువంటి కాంప్రెన్షను, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ తగ్గిపోయి ఫ్యూచర్లో వాళ్ళు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి రీసెర్చ్ ఓరియంటెడ్ స్టూడెంట్గా కాలేరు ఎప్పటికీ. ట్రూ. దీని యొక్క ఎట్లా ఉంటుందంటే దీని యొక్క ప్రభావం అనేది ఒక లింక్తో ఉంటుంది. బహుశా కెన్ ఐ కంపేర్ విత్ న్యూక్లియర్ చైన్? యా, ఆఫ్ కోర్స్, అంతే కదా. ఇట్స్ ఆల్ చైన్. అది మీకు మార్కెట్లో మనము వాల్యూ చైన్ అంటాము, మార్కెటింగ్ చైన్ అంటాము. ఒక్కసారి పేలితే అది ఇంకా కంటిన్యూటీ గట్టిగా దాని యొక్క ఉంటుంది. ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కదా. True. పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతూ ఉంటుంది, అడిషన్ పోతూ ఉంటుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ మైనస్ అవుతూ పోతుంటుంది కదా. అవును. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. సో అందుకనే ల్యాబొరేటరీస్ చాలా ఇంపార్టెంట్, ప్రాక్టికల్స్ చాలా ఇంపార్టెంట్. దట్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. True. మనము అమ్మోనియా వాసన అంటాము, అమ్మోనియా గురించి మాట్లాడతాము. సో అంతే ఊహించుకోవాలి అంతే. అంతే. కానీ బట్ ల్యాబొరేటరీస్ హౌ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్, ఆ స్మెల్ హౌ ఇట్ ఈస్ స్మెల్డ్, True. హౌ ఇట్ ఈస్ విజిబుల్ తెలిస్తే నీకు ఓ దిస్ ఇస్ అమ్మోనియా. అసలు వాయువులు, గ్యాసెస్ అంటేనే ఎంతసేపు థియరీ ఉంటే ఏం ప్రాక్టికల్ లేకపోతే అసలు హౌ డు యూ అండర్స్టాండ్? ఏంటి ఒక స్ట్రిక్ట్ యాక్షన్లోకి ఇప్పుడు వెళ్ళబోతున్నాను అనేది క్లియర్గా అర్థమవుతుంది. బట్ మీరు అన్న మాటల్లో ఊహించుకోవడానికి చాలా బాగున్నాయి, కానీ వాస్తవ రూపం దాల్చడానికి కొన్ని ఏళ్ళు పట్టేయచ్చు. బట్ అంతవరకు ఈ ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది పొలిటికల్గా జనాలు డిసైడ్ చేసేది. ఈ థాట్ మీకు ఉండిందా? ఎందుకంటే ప్రభుత్వాలు మారినా ఇంప్లిమెంట్ అయ్యేలా ఉండాలి. సో సిస్టమ్ అటు జనరేషన్ ఉండాలి. వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్ ఆ టైంలో? ఎందుకంటే ఇది ఇంప్లిమెంటేషన్ అనేది కంటిన్యూటీ ఉండాల్సిందే. ఇందాక ఒక విషయం చెప్పాను, పిల్లల్ని సెంటర్గా అనుకున్నాం కదా. అవును. అట్లాగే ప్రభుత్వ సెంటర్గా ప్రభుత్వాలు చేస్తాయా చేయవా అనేది కూడా ఆలోచించకూడదు కమిషను. సో మనము ఏది బెస్టో సమాజానికి, పిల్లలకి, లెర్నింగ్కి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి అన్నిటికీ సంబంధించి ఏది బెస్ట్ అనేది మాత్రమే పెట్టాం. ఓకే. కానీ ఎట్ ది సేమ్ టైం ఇదేదో గొంతమ్మ కోరికల్లాగా మీ బడ్జెట్లో మొత్తం 50% దీనికే ఖర్చు పెట్టాలి అనేటట్టుగా లేదు. ఇది ఇట్ ఇస్ సో సింపుల్, విత్ ఇన్ ది ప్రామిస్డ్ బడ్జెట్ లోనే అయిపోతాయి అన్నీ కూడా. యాక్చువల్గా దీనికి పెద్ద ఏం అవసరం లేదు. తర్వాత ప్రభుత్వాలు చేస్తాయా చేయవంటే చేయాలండి, చేయాలి కదా. చేయకపోతే ఎట్లా అసలు? చేయకపోతే నీ సమాజం ఎక్కడ డెవలప్ అవుతుంది? నీ యొక్క అసలు ఇది చూడండి మీరు, మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత చెత్త అంటే దేశం మొత్తంలో చెత్తనే, టు బి ఫ్రాంక్. ఎందుకంటే 142 కోట్ల జనాభాలో ఉన్న దగ్గర మనము ఒక్క నోబెల్ లారెట్ కూడా ప్రొడ్యూస్ చేయలేకపోతాం. సివి రామన్ గారు వచ్చారు ఎప్పుడు, మళ్ళీ సివి రామన్ లాంటి ఒక సైంటిస్ట్ని మనం ప్రొడ్యూస్ చేయగలిగామా? అంటే ఇవన్నీ మనము ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఎందుకు చేయలేకపోతున్నాం ఇట్లా? ఎందుకు ఒక 10 లక్షల పాపులేషన్ ఉన్న చిన్న దేశం, అంటే ఒక చిన్న జిల్లాకి సమానంగా పాపులేషన్ ఉన్నటువంటి దేశంలో వాళ్ళకి నోబెల్ ప్రైజెస్ వస్తున్నవి, ఆవిష్కరణలు జరుగుతున్నవి, ఇన్నోవేషన్స్ జరుగుతున్నవి, సో లాట్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పేటెంట్స్ వస్తున్నవి, మన దగ్గర ఎందుకు రావటం లేదు?
ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ హియర్. మీరు నాకు మాట్లాడినప్పుడు నాకు ప్రైవేట్ కాలేజ్, ఐ డోంట్ వాంట్ నేమ్ దమ్, ఉదయం వాళ్ళు 9 గంటలకు వెళ్ళిపోతే వాళ్ళు రాత్రి 7 గంటల వరకు బట్టి ఈ క్వశ్చన్ చదువు, ఈ క్వశ్చన్ నేర్పించు. అలా అన్నప్పుడు మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి, గవర్నమెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ ఆ పిల్లాడో లేకపోతే ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ లేక మరణానికి పాల్పడుతున్న సందర్భాలు కూడా టర్న్ అవుతున్నాయి. సో దీనికి ఏమైనా సొల్యూషన్ చూపించే ప్రయత్నం చేస్తున్న దీంట్లో 100% అండి. Yes, sir. దట్స్ వాట్. Hmm. ఇప్పుడు పిల్లలకి ఇట్ ఈస్ బేసికలీ విద్య అంటే ఇట్ ఈస్ అ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ బాయ్ ఆర్ గర్ల్ ట్రూ. టు మీట్ ది ఛాలెంజెస్ ఫర్ ది ఫ్యూచర్ అండ్ టు మీట్ ది ఛాలెంజెస్ యాజ్ ఏ గ్లోబల్ సిటిజన్. ఓకే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అన్నీ ఇవ్వాలి. ఇప్పుడు మీరు చూడండి, అమెరికాలో కానీ జర్మనీలో కానీ ఎనీవేర్ డెవలప్డ్ నేషన్స్ అంటాం కదా మనము, ఎక్కడైతే ఆవిష్కరణలు జరుగుతున్నాయో, ఎక్కడైతే వెల్త్ బాగా క్రియేట్ అవుతుందో అక్కడ తీసుకున్నట్లయితే మీరు పిల్లలలో సృజనాత్మకత అంటాం, మనం క్రియేటివిటీ అంటాం, క్రిటికల్ థింకింగ్ అంటాం, లాజికల్ థింకింగ్ అంటాం. సో ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. మనలాగా ఏదో మూఢనమ్మకం లాగా నమ్మేరు. దే థింక్ అండ్ దే లాఫ్ అండ్ దే ఎంజాయ్ ద సబ్జెక్ట్. యా. సో అది కరెక్ట్ కాదు కదా. సో అంటే నేను చెప్పినటువంటి నేషన్స్లో ప్రతి పిల్లలు చదువుకుంటారు, ప్లస్ ఒక సిలబస్ ప్రకారము కరికులందే కాదు, బియాండ్ దట్ వెళ్తారు. ఓకే. సో నాట్ ఓన్లీ థియరీ, ప్రాక్టికల్ కూడా వెళ్తారు. సో దాని తర్వాత ప్రతి పిల్లగాడు అంటే గర్ల్ అండ్ బాయ్ అందరు కూడా స్పోర్ట్స్ ఆడతారు. అవునా? అందరూ లైబ్రరీకి వెళ్తారు, సో ఇవి కాక దే ఆల్సో బ్రౌజ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఇంటర్నెట్. ట్రూ. సో ఇదంతా మనం ఎందుకు చేయమంటే నాకు అర్థం కాదు. ఎందుకు అవ్వట్లేదు అంటే ఆల్రెడీ మీరు ఉన్నారు. మీరు లాస్ట్ టైం నేను మీతో మాట్లాడినప్పుడు ఎలక్షన్స్ ముందు యూఆర్ సో ప్యాషనెట్, చాలా ప్యాషనేట్గా కనిపించారు. అండ్ వెన్ యువర్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ మీరు చూసిన ఆ ఫిషీనెస్ చాలా చాలా గజిబిజిగా అనిపించింది ఏంటి? అండ్ వాట్ డిడ్ యూ కరెక్ట్ అండ్ వాట్ డిడ్ యూ వాంట్ కరెక్ట్? యా, అంటే ఫస్ట్ మనకు పాలసీ లేదు. సో వెరీ ఫార్చునేట్లీ ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ రేవంత్ రెడ్డి గారు దట్ హీ హాజ్ కాన్స్టిట్యూటెడ్ దిస్ కమిటీ. ఓకే. బికాజ్ నాకు ప్యాషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయన ఐ థింక్ ఐఎమ్ ది రైట్ పర్సన్ అనుకున్నారు. సరే, ఈ మధ్యలో కొంచెము పొలిటీషియన్స్ ఏదో వాగుతున్నది పక్కన పెట్టేస్తే, సో బట్ ఆ పాలసీని చేయమని చెప్పేసి చాలా మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. సో ఎవరు కూడా నాకు మీరు ఇది పెట్టకూడదు, ఇది పెట్టాలి, లేదా మాకు చూపించండి, లేదా మాకు డిస్కస్ చేయండి, నో. ముఖ్యమంత్రి గారు కానీ, సీఎం పేషీలో ఉన్న వాళ్ళు కానీ, సెక్రటరీ వాళ్ళు కానీ, సో కమిషనర్స్ ఎవరు కూడా నో బడీ ఇంటర్ఫియర్డ్ ఇన్ అవర్ వర్క్. సో దాంతో మేము చాలా ఫ్రీ విల్లింగ్గా చాలా చక్కగా అన్ని దేశాలని సెకండరీ డేటా తీసుకొని స్టడీ చేసి, సో కొన్ని దేశాలకు మేము వెళ్ళి కొన్ని రాష్ట్రాలు తిరిగి, ప్రైవేట్ బెస్ట్ కాలేజెస్, కార్పొరేట్ కాలేజెస్ తిరిగి, సో మా ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడానికి మన గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ తిరిగి, సో విచ్ వర్క్స్ విచ్ డజంట్ వర్క్ అనేది అర్థం చేసుకొని, సో పిల్లల సెంట్రిక్గా ఈ పాలసీ ఇవ్వడం జరిగింది. ఓకే. సో పాలసీ ఉంది కాబట్టి నౌ ఇఫ్ గవర్నమెంట్స్ వాంట్ టు డూ డెవలప్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్, పాలసీ ఈజ్ రెడీ, జస్ట్ ఇంప్లిమెంట్. సో 434 రికమెండేషన్స్ చేసాం, సిఫార్సులు చేసాం. సో ప్రీ ప్రైమరీకి ఒక సెట్ ఆఫ్ రికమెండేషన్స్, సో స్కూల్కి సెట్ ఆఫ్ రికమెండేషన్స్, గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్కి సెట్ ఆఫ్ రికమెండేషన్స్, సో +2కు రికమెండేషన్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్ రికమెండేషన్స్, యూనివర్సిటీస్ రికమెండేషన్స్, సో మిడ్ డే మీల్ ఎట్లా ఉండాలి రికమెండేషన్స్, అండ్ ద హోల్ పాలసీ గవర్నెన్స్ మీద రికమెండేషన్స్. సో మెనీ రికమెండేషన్స్ వీ హ్యావ్ గివెన్. సో ఇవన్నీ కూడా సో రిలవెంట్ యాక్చువల్లీ. సో దీంట్లో కొన్ని డబ్బులు అవసరం లేదు, కొన్నిటికి డబ్బులు అవసరం ఉంటుంది. బట్ వాట్ ఎవర్ గవర్నమెంట్ థింక్స్ దట్ ఇఫ్ దిస్ ఈజ్ అ ప్రియారిటీ అనుకుంటే దే కెన్ స్టార్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రికమెండేషన్స్. దానివల్ల మనకి ఒక మంచి ఎన్విరాన్మెంట్, ఒక లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, ఒక టీచింగ్ ఎన్విరాన్మెంట్, ఒక టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్, సో ఒక టీచర్స్కి సంబంధించినటువంటి ఒక మంచి వాతావరణం, ఇవన్నీ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే మీరన్న పాలసీ ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోయి నార్మల్గా ఉంటే ఓకే. బట్ మన సెక్షన్కి వచ్చినట్లయితే మన సొసైటీకి వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పి ప్రైమరీ కొంచెం దగ్గరగా ఉంటాయి, ఒక 2-3 ఉంటాయి. కొంచెం దూరం వెళ్తే సెకండరీ స్కూల్స్, ఆ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్, మేబీ మండలాలు అలా అంటే దూరం అయిపోతుంది కదా విద్య. దాన్ని ఎలా దగ్గర తీసుకొస్తారు ఇప్పుడు? ఎందుకంటే మీరు అన్నారు 10+2 చేస్తామని చెప్పి. బహుశా సమ్ టైమ్ ఏమనిపిస్తుంది, అదే ఆ 10+2+3 కూడా దగ్గరే చేసేస్తే బాగుంటుందేమో అనే ఐడియా కూడా రావచ్చు.
దీన్ని ఎలా మిటిగేట్ చేస్తారు సార్? అంటే మీరు ఒక రికమెండేషన్స్ ఇచ్చారు, దాని గురించి అడిగే ప్రయత్నం ఇది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి మండలంలో యూనివర్సిటీ పెట్టారు కదా. అవును. యూనివర్సిటీ అంటే జనరల్గా యూనివర్సిటీ అంటే ఒక 10,000 మంది నుంచి ఒక 40,000 మంది పిల్లలు ఉండాలి యూనివర్సిటీ అంటే. అవును. సో దట్ కైండ్ ఆఫ్ కల్చర్, దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, దట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఎన్విరాన్మెంట్, సో దట్ కైండ్ ఆఫ్ ల్యాండ్ పీపుల్ అరౌండ్, దట్ కైండ్ ఆఫ్ బిగ్ లైబ్రరీస్, రీసెర్చ్ లైబ్రరీ ఇవన్నీ ఉండాలి. అట్లా ప్రతి మండలం పెట్టాం కదా. అవును. సో ఎక్కడైనా కదా ప్రపంచం మొత్తం ఇంతే. ఓకే. సో అందుకని బైఫర్కేట్ చేశారు. అట్లా చేయాల్సి వస్తుంది. ఓకే. డిపెండింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అంటాం మనము. హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య. ఈ ఉన్నత విద్య అనేది మేము ప్రతి దేశంలో ఎట్లా ఉందని, సో కొన్ని డెవలప్డ్ నేషన్స్లో 80% ఉంది. ఓకే. సో మన తెలంగాణలో ఇట్ ఈజ్ సంథింగ్ లైక్ 35% ఉంది. అంటే 100 మంది పిల్లల్లో 35% పిల్లలు ఎడ్యుకేషన్కి వెళ్తారు. సో మేబీ ఐ థింక్ నేషనల్ ఫిగరు అదేదో 28 ఎంతో, మనకంటే తక్కువ ఉంది అది. సో అంటే హైయర్ ఎడ్యుకేషన్కి ఎంతమంది వెళ్ళగలిగితే, అంత రీసెర్చ్ జరగలిగితే, అంతమందికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఫర్ రీసెర్చ్ ఉంటుంది. రీసెర్చ్ అని ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే ది థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్స్ అండ్ వెల్త్ క్రియేషన్. సో దిస్ ఈజ్ ద చైన్, రైట్? సో వెల్త్ క్రియేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు మన మెడిసిన్స్ ఉంటాయి. నేను ఎప్పుడో ఒక 25 సంవత్సరాల క్రితం స్వీడన్కి వెళ్ళాను. ఆ స్వీడన్లో అక్కడ నన్ను ఒక రీసెర్చ్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఓకే. వాళ్ళు అప్పుడు ఎయిడ్స్కి, అప్పుడు డయాబెటిక్కి, సో అప్పటి నుంచే పెద్ద ఎత్తున రీసెర్చ్ చేస్తున్నారు. అప్పటికి మన దేశంలో అసలు ఎక్కడ కూడా చేసి ఉండకపోవచ్చు దానికి సంబంధించిన రీసెర్చ్. అంత చిన్న దేశం ఎందుకు చేస్తున్నారు అంత రీసెర్చ్? ఎందుకంటే ఒక ఇన్నోవేషన్ చేస్తే దట్ డెవలప్స్ ది కైండ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ బిజినెస్ అవుద్ది. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని కొత్త ఇంజెక్షన్స్ వస్తే ₹1,00,000 అంటారు, రైట్? దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇన్నోవేషన్. సో ఆఫ్టర్ సమ్ టైమ్, మేబీ ఆఫ్టర్ 20-30 years అవుతుంది, అది 1,00,000 కాస్తే ₹1,000 అవుతుంది, అది వేరే విషయం. బట్ ఈ లోపల ఎంతమంది చేసుకుంటారు వాళ్ళు, ఎంత వెల్త్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇన్నోవేషన్స్. ఓకే. సో ఈరోజు మనకి మన ఐఫోన్స్ ఉన్నాయి. సో ఎంత ఇన్నోవేషన్ చేసి హీ హాజ్ ప్రొడ్యూస్డ్ దట్, నౌ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ దట్. అంటే మనకి ఎంత డబ్బు వచ్చింది, మనకి ఎంత వెల్త్ క్రియేట్ అయింది. మైక్రోసాఫ్ట్ ఎంత వెల్త్ క్రియేట్ అయింది. ఈజ్ ఆల్ ఆర్ ఇన్నోవేషన్స్ ఎగ్జాంపుల్స్ అనమాట. మన దగ్గర లేవు, ఇన్నోవేషన్సే లేవు. బికాస్ దట్ ఇస్ మన ఎడ్యుకేషన్ కరెక్ట్ కాదు. ఇది దట్ క్రిటికల్ థింకింగ్ లేదు మన దగ్గర. బట్టి పట్టు అదొక బిజినెస్, అది కూడా బిజినెస్ కన్వర్ట్ చేశారు దాన్ని. ఎడ్యుకేషన్ షుడ్ బి రీసెర్చ్ అంటే ఇన్నోవేషన్ ఓరియంటెడ్గా, తర్వాత కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్గా ఉండాలి. కానీ వీళ్ళు బిజినెస్ చేసేస్తారు మొత్తం కూడా. సో గవర్నమెంట్స్ ఏమో నెగ్లెక్ట్ చేసేసి దాన్ని కుప్ప చేశారు, ప్రైవేట్ వాళ్ళేమో డబ్బు చేసుకుంటున్నారు. అంటే రెండు కూడా చెడుగు చేస్తున్నాయి సొసైటీకి. హౌ యూ వాంట్ టు బ్యాలెన్స్ దట్ మీరున్న టైంలో? బికాస్ దిస్ ఈజ్ అ ప్రీసియస్ టైం అని చెప్పి మీరు అనుకుంటారు. మార్కులు కాదు, మనోడికి సబ్జెక్టు ముఖ్యం అనే దాన్ని జడ్జ్ చేసేందుకు, లేకపోతే పేరెంట్స్కి బహుశా పేరెంట్స్ కూడా కన్విన్స్ చేయాల్సిన సందర్భం. ఎలా జడ్జ్ చేస్తారు ఇప్పుడు? పేరెంట్స్ పాపము దే గో విత్ మార్కెట్. అదే వచ్చిన బాధ. అవును, అది బాధ కాదు. 90 మార్క్స్ వచ్చాయి, 95 వచ్చిందా, ఇలాగే చూసుకుంటున్న సందర్భం. వాడికి ఎంత సబ్జెక్ట్ ఉందా బహుశా వాళ్ళకి మ్యాటర్ కాదేమో. లేదు, ఇదంతా కూడా మనం అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం. ఓకే. ఇప్పుడు మీకు చూడండి, ఒక చైనాలో, మన దేశంలో తప్ప మీకు ఏ దేశంలో కూడా ఇట్లా ఎంసెట్లు, నీట్లు, జీలు అని చెప్పేసి పిల్లల్ని రాచి రంపాన్ని పెట్టే ఎక్కడ లేదు. ఓన్లీ చైనాలో ఇక్కడ ఉంది, అంతే. 2 చోట్ల ఉంది మంది. 2 ఏషియన్ కల్చర్ బేసికలీ ఇక్కడ ఉంది, ఇంకెక్కడ లేదు. జనరల్గా చిన్న చిన్న ఏషియన్ దేశాలు అక్కడక్కడ ఉన్నాయి, కానీ నెగ్లిజిబుల్. సో మిగతా దేశాలు ఎందుకు లేదు, మన దేశంలో ఎందుకు ఉంది? బికాజ్ వీ హ్యావ్ లైక్ ఏం చేశారు, అప్పుడెప్పుడో ఇంటర్మీడియట్లో మాస్ కాపింగ్ అవుతుంది అని చెప్పేసి ఎంసెట్ పెట్టారు. ఎంసెట్ పెట్టేసరికి బిజినెస్ అయిపోయింది అది. అంటే టు క్రాక్ అంటాం కదా, టు క్రాక్ ఎంసెట్, టు క్రాక్ క్రాక్ జేఈ, క్రాక్ నీట్. ఈ క్రాక్ అనే పదం వచ్చింది. అంటే నువ్వు బై హుక్ ఆర్ కుక్, సో క్రాక్ చేయి, అంతేగాని నేర్చుకోను కదా, అక్కడ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో ఇలాంటి ఒక విధానం వల్ల వచ్చింది అంతా కూడా. అందుకని మేము రికమెండ్ చేసిన దాంట్లో ఈ ఎంసెట్ గిమ్సెట్ కరెక్ట్ కాదు. పాతకాలంలో మనము ఒక కాపింగ్ చేయకుండా ఒక గట్టి మెథడాలజీ విధానం లేకపోవడం మూలాన జిల్లాకు తేడా ఉంది కాబట్టి సో అది కరెక్ట్ కాదని. బట్ ఈరోజు అదే ప్రభుత్వం, మన ప్రభుత్వమే మీకు ఎంసెట్ కండక్ట్ చేస్తుంది, మన ప్రభుత్వమే ఇంటర్మీడియట్ కండక్ట్ చేస్తుంది. పిల్లలు వాళ్ళే, సిలబస్ వాళ్ళే, కాన్సెప్ట్స్ వాళ్ళే,
ఇన్ని ఎగ్జామ్స్ ఎందుకు? ఓకే. అందుకని మేము అది ఎంసెట్ అవసరం లేదు. ఎంసెట్ అవసరం అయితే బిజినెస్ తగ్గుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈరోజు ఏమవుతుందంటే ఎంసెట్ ఈ ప్రైవేట్ కార్పొరేట్ చైతన్య నారాయణలో, ఎందుకంటే కార్పొరేట్ చైతన్య నారాయణ అంటే అర్థమైంది అందరికీ, అందుకని పేరు తీయాల్సి వస్తుంది, అదర్వైజ్ నథింగ్ టు విత్ దెమ్. సో ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తాన్ని 2 నెలలు పూర్తి చేసేసి మిగతా అంతా కూడా మీరు చెప్పిన రాట్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ అనమాట. సో మనిషిని మిషన్ చేసేసి బట్టి పట్టించి 4 క్వశ్చన్లు ఇస్తాను బట్టి సో క్రాక్ చేయాలి. సో దట్స్ ద థింగ్. నీకు మరి ఎక్కడి నుంచి వస్తుందండి? మీకు ఎక్కడ టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఎక్కడ కాన్సెప్చువల్ డెవలప్ అవుతాయి, ఎక్కడ రీసెర్చ్ వస్తుంది, ఎక్కడ మీకు ఇన్నోవేషన్స్ అవుతాయి కదా. సో అందుకని మన వాళ్ళు దే ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ 01, 02. 01 అంటే 01, 01, 00 ఏంటంటే 01 అనేది లాంగ్వేజ్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. అక్కడ ఒక్క దగ్గర మనం సక్సెస్ అవుతున్నారు, బైనరీ ఒక్క దగ్గర మనం సక్సెస్ అవుతున్నారు తప్ప మిగతా ఎక్కడ సక్సెస్ అవుతున్నారు? ఎక్కడన్నా సైంటిస్ట్ కనబడుతున్నారు మన దగ్గర? ఏమన్నా ఎక్కడన్నా మనకి నోబెల్ ప్రైజెస్ వస్తున్నాయా, ఏమైనా ఇన్నోవేషన్ చేస్తున్నామా? ఎక్కర్లేదు కదా. సో బికాస్ ఆఫ్ దట్ ఈ రాట్ లెర్నింగ్ వలన అది ఒక్క దగ్గరనే మనం అవుతున్నాం, బికాస్ దట్ డజంట్ రిక్వైర్ వెరీ ఇన్నోవేటివ్ థింగ్ యాక్చువల్గా. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు మళ్ళీ స్కూల్ కావచ్చు, ఇంటిగ్రేషన్ కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్తో ఈ స్కూల్స్ని కలిపినప్పుడు అంత వేగంగా ఈజీ అవుతుందో ప్రాసెస్? బికాస్ మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ ఇంగ్లీష్ మీడియం అనేది ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ వీటిని ఇక్కడ రైజ్ అయ్యే ఇష్యూస్ని మిటిగేట్ చేయడానికి ఎటువంటి సజెషన్స్ ఇచ్చారు? ఇప్పుడు నథింగ్ ఈజ్ ఈజీ. ట్రూ, యాక్సెప్టెడ్ హైలీ. ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా స్టేట్ చేయాలంటే, కరెక్ట్ చేయాలంటే కూడా నాట్ ఈజీ. అసలు ఫస్ట్ థింగ్ నీకు ఎట్లా చేయాలని తెలియాలి కదా. పాయింట్ రైట్. అసలు ఎట్లా చేయాలనేది కూడా లేదు కదా మన దగ్గర. దట్స్ వాట్ వి అగైన్ ఎట్లా చేయాలనేది. రైట్. సో ఇప్పుడు మేమేమంటున్నామంటే జస్ట్ ఓవర్ నైట్ చేయమంటలేము. ఎక్కడ ఏ పాలసీలు కూడా ఓవర్ నైట్ చేయరు. అసలు పాలసీ వర్కౌట్ చేయడానికే యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు చాలా అధ్యయనం చేయాలి, స్టడీ చేయాలి. సో చాలా మంది స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాలి. సో వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ చూడాలి, వాట్ ఆర్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ అవైలబుల్ అక్రాస్ ది గ్లోబ్ చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే కదా మనకు ఒక పాలసీ వచ్చేది. సో ఫస్ట్ పాలసీ రావాలి. సో పాలసీ వచ్చిన తర్వాత దెన్ హౌ డూ యూ గో, స్ట్రాటజీ ఏంటి. సో ఇట్లా స్ట్రైట్ జాకెట్లో మీరు పెట్టడానికి లేదు పాలసీని. సో యూ నీడ్ టు కొంత మేరకి ట్వీట్ చేయాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ని ఎట్లా దీన్ని మన కొత్త పాలసీ ఎట్లా ఏ రకంగా దాన్ని ఫిట్ చేయాలి, దాని మీద మళ్ళీ మనము తర్జన పడాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన స్ట్రాటజీ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగా ముందుకెళ్లాల్సి వస్తుంది. సో దిస్ మే టేక్ 2 years, కొన్ని 1 year అవుతుంది, కొన్ని 3 years అవుతుంది, కొన్ని 5 years అవుతుంది, కొన్ని 10 years అవుతుంది. నో ప్రాబ్లం. సో బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ డైరెక్షన్ టు గో కదా. సో దట్స్ వాట్ వీ హ్యావ్ డన్. అండ్ మీరు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అన్నారు. మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఇంతవరకు 10th క్లాస్ వరకు ఉండింది. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా ఎక్స్టెన్షన్ చేయడానికి అంటే వీటిని ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఈ రీజనా, లేకపోతే ఈజ్ దెర్ ఈజ్ ఎనీ సంథింగ్ అదర్ రీజన్? అంటే యాక్చువల్గా అంటే వీ షుడ్ థ్యాంక్ రేవంత్ రెడ్డి గారు అగైన్. సో మేము రికమెండ్ చేయకముందే ఆయన మైండ్లో ఉంది ఇది, ఇంటర్మీడియట్కి ఎడ్యుకేషన్ మన మిడ్ డే మీల్ ఇవ్వాలని చెప్పేసి. సో మేము కూడా రికమెండ్ చేసాము ఆఫ్ కోర్స్. అంటే ఇంటర్మీడియట్ అంటే చాలామంది తెలియని విషయాలండి. ఇప్పుడు అంటే నేను గర్గపాటి గురించి మాట్లాడొద్దు, కానీ ఆ గుడ్డు ఏదైతే నడుస్తుందో నేను స్వతహాగా నేను చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఇక్కడే మన హయత్ నగర్ సైడు కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో, కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ పిల్లల టిఫిన్ బాక్స్లో ఇటుక పెడ్డలు పెట్టుకొని టిఫిన్ బాక్స్లో వాళ్ళ బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకు చెప్పండి అది? మీరు చూసారు ఇది? ఎందుకు పెట్టారు చెప్పండి అది? ఇటుక పెడ్డలు ఎందుకు పెట్టారు అందులో? జస్ట్ టు టెల్ టు దేర్ కొలీగ్స్ దట్ ఐ ఆమ్ ఆల్సో క్యారింగ్ లంచ్ బాక్స్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ లంచ్ బాక్స్. గాట్ ఇట్? సో మాకు చాలామంది ఇంటర్మీడియట్ జూనియర్ లెక్చరర్స్ చెప్పారు, ప్రిన్సిపల్ చెప్పారు, సార్ కంపల్సరీ పెట్టాలి, చాలామంది పిల్లలు సో వాళ్ళ ఆకలితో ఉంటున్నారు చాలా. అందుకని మీకు ఇంటర్మీడియట్ అటెండెన్స్ <50% ఉంటుంది ఆఫ్టర్ లంచ్. పిల్లలు ఇంటికి వెళ్ళిపోతారు. ఎలా? వాళ్ళు పొద్దున్నే తినకుండా వస్తారు, మధ్యాహ్నం కూడా లేకుండా చచ్చిపోతారు. అందుకని వాళ్ళు మధ్యాహ్నం వెళ్ళిపోతారు ఇంటికి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎట్లా ఉంటుందంటే ఇండియాలో ఎట్లా ఉంటుందంటే మనము 3 కళ్ళతో చూడాలి. సో 3 కళ్ళు, ఇంకా ఎక్కువ కళ్ళు ఉంటాయేమో కానీ 3 లెన్స్తో చూడాలి. కళ్ళు అంటే లెన్స్, ఐ మీన్ టు సే. 1 ఈజ్ పూర్, వాళ్ళ లెన్స్తో చూడాలి నువ్వు. 2nd ఈజ్ మిడిల్ క్లాస్, 3rd ఈజ్ ఇంకా తెలుసు మనకి రిచ్ పీపుల్, హై క్లాస్. సో యా, సో ఈ 3 లెన్స్తో చూడాల్సిన అవసరం ఉంది. కానీ చాలామంది ఇండియన్స్ ఈ 3 లెన్స్తో చూసే ఒక బ్రాడ్ మెంటాలిటీ లేదు, టు బి ఫ్రాంక్ మాట్లాడితే. సో అందుకని ఇట్లాంటివి వస్తాయి, గరగపాటు లాంటి కామెంట్స్ వస్తాయి.
సో మనం ఆ లెన్స్ ఆయన మిస్ అయిపోయాడు, మూడో లెన్స్ మిస్ అయిపోయాడు ఆయన, మిడిల్ క్లాస్ లెన్స్తో చూసాడు ఆయన. అంటే అందుకని ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము 3 లెన్స్తో చూస్తాం ఎప్పుడు కూడా. సో వీ డోంట్ హేట్ దీస్ పీపుల్ అట్లా కాదు ఇష్యూ. సో ముగ్గురు ఉన్నారు ఇక్కడ, 3 రకాల కేటగిరీస్ ఆఫ్ సొసైటీ మన దగ్గర ఉంది. దీస్ 3 ఆర్ డిఫరెంట్ 3 సొసైటీస్ యాక్చువల్లీ. నేను క్యాస్ట్ గురించి మాట్లాడితే మళ్ళీ అన్ని క్యాస్ట్ ఉన్నాయి మన దేశంలో, 6,000 కులాలు ఉన్నవి. సో 6,000 కేటగిరీస్ ఉన్నాయి, అది వేరే విషయం. అది ఇంకో స్కూల్కి వచ్చినప్పుడు ఏ క్యాస్ట్ అయినా ఒకటే కదా. ఓకే, బట్ అదర్వైజ్ క్లాస్ చేస్తే మనకి 3 క్లాస్ కనబడతాయి క్లియర్గా. సో అందుకని మనము ఎవరిని దృష్టి పెట్టుకోవాలి, ఎవరిని దృష్టి పెట్టుకొని డిజైన్ చేయాలి కదా. లీస్ట్ కండిషన్స్ లో పూర్ కండిషన్స్ ని పూర్ కదా, మెయింటైన్ చేసి వీళ్ళని దృష్టి పెట్టుకొని మనం డిజైన్ చేయాలి కదా. వీళ్ళని దృష్టి పెట్టుకొని డిజైన్ చేయొద్దు అట్లని చెప్పేసి. సో మీకు కొడుకు అవసరం లేదు, మీకు కొడుకు అవసరం లేదు, మీరు ఇంట్లో తింటారు కాబట్టి సో వీళ్ళకి కూడా అవసరం లేదు అనడానికి లేదు. ఎట్ ద సేమ్ టైం నేను వీళ్ళకి కొడుకు పెడతాను మీకు పెట్టాను అనడానికి కూడా లేదు. అంటే అట్లాంటి ఒక డివిజన్ చేయలేము మనం పిల్లల్ని. ఆ పిల్లలలో అంటే ఇప్పుడంటే టాప్ క్లాస్ పిల్లలు ఎవరు లేరు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, పూరు కలిసి ఉన్నారు చాలా చోట్ల. బట్ అదని మనం డివైడ్ చేయలేము. సో అందుకనే మనము పూర్ వాళ్ళకి ఏదో అవసరమో అది మనం డిజైన్ చేస్తాం. అంతెందుకంటే నేను చాలా స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అమెరికాలో వెళ్ళాను, ఈ మధ్యన మొన్ననే వెళ్ళాను, కమిషన్ నుంచే వెళ్ళాను. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ చేస్తారు చాలా మెజారిటీ స్కూల్స్లో. అంటే మరి వాళ్ళు పేదోళ్ళ? వాళ్ళు పేదోళ్ళు కాదు, బట్ అక్కడ 3% పేదరికం ఉంది. సో కొంతమంది మెయిన్గా బ్లాక్స్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు పేదలు ఎక్కువ ఉంటారు. సో కొంత మెక్సికన్ నుంచి వచ్చిన వాళ్ళు మేడ్స్ ఉంటారు, వాళ్ళు కొంత పేదగా ఉంటారు. సో వాళ్ళు 3-4% ఉంటారు స్కూల్స్లలో. కానీ ఆ 3-4%కి బట్టి మిగతా పెట్టకుండా ఉంటే దే ఆర్ డిస్క్రిమినేటెడ్. అందుకని అందరికీ పెడతారు బ్రేక్ఫాస్ట్ లంచ్. అట్లని చెప్పేసి మీరు బలవంతం చేయరు వాళ్ళు. ఇట్స్ ఆప్షనల్, యూ కెన్ బ్రింగ్ లంచ్ ఆర్ యూ కెన్ టేక్ ఫ్రమ్ ది స్కూల్. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఈక్విటీ ఇష్యూస్ అంటాం అన్నీ మనము. అందుకని అలాంటి వాటితోని మనము కొంచెం బ్రాడ్గా ఆలోచన చేసి అలాంటి పిల్లల నుంచి డిజైన్ చేస్తున్నారని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ ఈ మధ్యకాలంలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎట్లా తయారవుతున్నారంటే మేము కట్టిన ట్యాక్స్ల మీదనే వీళ్ళందరికీ గుడ్లు ఇస్తున్నారు అనే కాంటెక్స్ట్లో వెళ్ళిపోతున్నారు. అది చాలా బ్యాడ్. అది దట్ ఈస్ నాట్ ఏ గుడ్ సొసైటీ. గుడ్ సొసైటీ అంటే షేరింగ్. మన దగ్గర ఉన్న కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం లేని వాళ్ళకి కొంచెం షేరింగ్ చేసే గుణం ఉండాలి. తర్వాత కేరింగ్ గుణం ఉండాలి, మన పక్కన నేబర్స్ని కేర్ చేయాలి, మనతో పాటు ఉన్న మన ఫెలో సిటిజన్స్ని కేరింగ్ ఉండాలి. ఇది షేరింగ్ కేరింగ్ మనం నేర్పించాలి ఎక్కడ కూడా. అందుకనే ఇట్లాంటి ఒక ఆలోచన విధానాలు పుట్టుకొస్తున్నాయి. ఇంట్రెస్టింగ్. మీరు మిడ్ డే మీల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ సీన్ వెరీ క్లోజ్ బికాస్ ఆ ఇష్యూస్ ఆఫ్ మిడ్ డే మీల్స్ నేను 3 years చాలా క్లోజ్ అసోసియేషన్లో వర్క్ చేశాను. బట్ మీరన్న పాయింట్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో దట్ వాస్ వెరీ ట్రూ. ఆ ఫుడ్ కనుక న్యూట్రిషన్స్ అండ్ బాగుంటే పిల్లలు తింటారు. బట్ బాగోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి, చాలా దారుణంగా వడ్డించిన సిచ్యువేషన్స్ కూడా నేను చూశాను. దట్ వాస్ హారఫిక్. సో అటువంటివి మీ దృష్టికి వస్తున్నాయా? బికాజ్ వస్తాయి కూడా. దట్టు ఈ మధ్య గురుకులాలు కావచ్చు, ఫుడ్ పాయిజన్ విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. సో ఆ టైంలో ఆ కాంటాక్ట్స్లో చూసినప్పుడు కరెక్టే కదా, ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలేమో కదా అని అనిపిస్తుంది కదా. అప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఓకే, అది అఫ్కోర్స్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరు సమర్థించారు. అట్ ద సేమ్ టైం దీన్ని కూడా కొట్టిపారేయలేం. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఇట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఫస్ట్ థింగ్ నేను మీ అందరి ముందు యాక్సెప్ట్ చేస్తున్నాను, ప్రస్తుతం నడుస్తున్నటువంటి మిడ్ డే మీల్ అనేది చాలా దరిద్రంగా ఉంది. ఇట్ ఈస్ ఐ థింక్ వీ క్యానాట్ యాక్సెప్ట్. అంటే మనం దాన్ని ఒప్పుకోలేము, అంత దరిద్రంగా ఉంది మిడ్ డే మీల్. ఓపెన్గా చెప్తున్నాను ప్రజలకి. సో వెరీ బ్యాడ్ ఇట్ ఈస్. ది క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ ఈజ్ బ్యాడ్. ది క్వాలిటీ ఆఫ్ ది అంటే కింద కూర్చొని మట్టిలో కూర్చొని తింటుంటారు పిల్లలు. సో అసలు అది ఒక డిగ్నిటీ లేని భోజనము. సో దాంట్లో చాలా రీజన్స్ ఉన్నవి, అది ఎవరిని తప్పడానికి లేదు, గవర్నమెంట్ తప్పే టు బి ఫ్రాంక్. ఏ గవర్నమెంట్ అయినా అన్ని గవర్నమెంట్ సిన్స్ బిగినింగ్. మన ఈ మధ్యన మనము బీహార్ గవర్నమెంట్లో వాళ్ళు మిడ్ డే మీల్లో అన్నము ఉప్పు పెడుతున్నారు, మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో. అన్నము ఉప్పు వడ్డిస్తున్నారండి వాళ్ళు. అది ఏంటండి అది? 2026లో అంత పేదరికంలో ఉన్నామా మనం? ఒకవైపు ఏమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 25 లక్షల కోట్ల రూపాయలు వేవ్ ఆఫ్ చేస్తుంది పెద్దవాళ్ళకి, లోన్స్ని కట్టలేదని చెప్పేసి మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా. సో ఇంకోవైపు ఇంత అన్యాయమా అంటే ఏంటిది? సో మా రాష్ట్రంలో కూడా మిడ్ డే మీల్ బాగాలేదు. అందుకని మేము చాలా స్ట్రాంగ్ రికమెండేషన్స్ ఇచ్చాము. మిడ్ డే మీల్ డిగ్నిఫైడ్గా, రుచికరంగా, న్యూట్రిషియస్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని దానికి మేము 3 రకాల రికమెండేషన్స్ ఇచ్చాము. ఒకటి యూనిట్ కాస్ట్ పెంచాలి, ఇంకొకటి అక్కడ పేద మహిళలు దాన్ని కుక్ చేస్తున్నారు, ఆ పేద మహిళలకి పేమెంట్స్ సరిగ్గా రావటం లేదు.
కరెక్ట్. అవి సరిగ్గా రావాలి. ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. ఏమి కారణంగానే వాళ్ళు ఫుడ్ మీద సరిగ్గా ఉండట్లేదు. రికమెండ్ చేస్తాం, స్ట్రాంగ్ రికమెండ్ చేస్తాం. టైమ్లీ వీక్లీ వన్స్ రావాలి. ఓకే. సో అది కూడా రికమెండ్ చేస్తాం. దానివల్ల కూడా క్వాలిటీ దెబ్బతీస్తున్నారు. తర్వాత మంచి క్వాలిటీ ఆఫ్ రైస్ సప్లై చేయాలనేది. సో తర్వాత ఈ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా చేయాలనేది. తర్వాత కొంచెం డిగ్నిఫైడ్ కిచెన్లు, డిగ్నిఫైడ్ డైనింగ్ హాల్స్ కూడా ఉండాలి. అందుకని మేము దీంతో లింక్ అయినటువంటి ఇప్పుడు మనకి 26,600 స్కూల్స్ ఉన్నాయి, మిడ్ డే మీల్ చేసే స్కూల్స్. అన్ని స్కూళ్ళలో డైనింగ్ హాల్, కిచెన్ కట్టడం కూడా మూర్ఖత్వం. సో 10 మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్ ఉంది, 2 ఉన్నటువంటి స్కూల్ ఉంది, 20 మంది ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నవి. సో మెజారిటీ స్కూల్స్ చిన్న చిన్న స్కూల్స్ ఉన్నవి. ఆ చిన్న చిన్న స్కూళ్ళల్లో మనం ఎక్కడ కిచెన్లు కడతాము, ఎక్కడ మోడర్న్ కిచెన్లు కడతాము, ఎక్కడ మోడర్న్ డైనింగ్ హాల్ కడతాము, ఎక్కడ డిగ్నిఫైడ్ ఫుడ్ ఇవ్వగలుగుతాము, ఎక్కడ డిగ్నిఫైడ్ ఆర్ ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలము. అందుకని మేము వీ హ్యావ్ రికమెండెడ్ ది బిగ్ స్కూల్స్. బిగ్ స్కూల్స్ పెడితే మీరు ఒక సైంటిఫిక్ బేసిస్ మీద ఒక మంచి మోడర్న్ కిచెన్ కట్టొచ్చు. సో అక్కడ సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఈ మీరు అన్నారు బిగ్ స్కూల్ ఒక సెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూషన్ కడితే కనుక బహుశా కొన్ని 200 crores ఆఫ్ ఎంతో అన్నట్టున్నారు కదా. దట్ ఈస్ రెసిడెన్షియల్. ఓకే. నేను చెప్పింది తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్. ఓకే. సో అది ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్స్ ని మండలంలో చాలా ఉన్నవి, 40-50 స్కూల్స్ ఉన్నాయి. అన్ని అవసరం లేదు. ఒక 3-4 పెద్ద స్కూల్స్, ఒక్కొక్క స్కూల్లో 1500 మంది ఉండాలి అని పెట్టినప్పుడు అక్కడ మనము ఒక మంచి కిచెన్ కట్టొచ్చు, మంచి డైనింగ్ కట్టొచ్చు, ఒక మంచి ఆర్గనైజేషన్ కూడా చేయొచ్చు, ఫుడ్ ఆర్గనైజేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో షుడ్ బి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మీరు అది కూడా ఇవ్వగలిగితే అప్పుడు పిల్లలకి మీరు అన్నట్టు ఇందాక డిస్టెన్స్ కూడా 0 అయిపోతుంది అండ్ సేఫ్టీ సెక్యూరిటీ అడ్రస్ అయిపోతుంది. సో ఒక డిగ్నిటీతోని పిల్లలు స్కూల్కి రావడం అయిపోతుంది. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దానివల్ల మనకి. సో నేను ఒకసారి ఏంటి అడ్వాంటేజ్, ఒకసారి ఒక రాత్రి అంతా కూర్చొని ఆలోచిస్తే డ్యూరింగ్ సమ్ ట్రావెల్ నాకు 36 రకాల అడ్వాంటేజ్ కనబడ్డాయి. ఒక పెద్ద స్కూలు 30 ఇలాంటి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ పెట్టగలిగితే. సో అట్లా చాలా మంచి యూస్ఫుల్ అన్నమాట. సో అది మాత్రమే సొల్యూషన్ దీనికి. లేకపోతే ఇట్లా మీరు ఆ చిన్న చిన్న బుల్లిబుల్లి స్కూళ్ళల్లో వాళ్ళు అక్కడ కింద ఒక చెట్టు కింద ఒక పొయ్యి పెట్టి, కట్టెలు పొయ్యి పెట్టి దాంట్లో అన్నం వండి, సో ఒక చిన్న పలుచటి సాంబార్ పెట్టి అందులో దొండకాయ కూరేసి దొండకాయ కర్రీ అనడము, ఇదంతా ఐ థింక్ స్టూపిడ్ థింగ్స్, కరెక్ట్ కాదు ఇవి. సో ఆ రకంగా మనము ఎడ్యుకేషన్ ఇవ్వలేము, ఆ రకంగా ఒక మంచి పౌష్టికాహారం కూడా అందజేయలేము. మీరు ఇంతకు ముందు ఎక్కడ చూడని సరికొత్త పెళ్లి ఆభరణాల ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ బ్రాంచ్ మన కుకట్పల్లి వారాహి సిల్క్స్ ఫస్ట్ ఫ్లోర్ లో March 28th 11 AM కి గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను హీరో తేజ సజ్జా వస్తున్నాము. వారాహి సిల్వర్ జ్యువెలరీ. సెలబ్రేట్ ది బ్యూటీ ఆఫ్ సిల్వర్.